హాయ్ రా. హాయ్ రా, నరా కూర్చోరా. అవును, స్టోరీ ఏదో చెప్తానన్నావు, ఏంటిది? ఏం లేదురా, షార్ట్ ఫిల్మ్ కోసం స్టోరీ రెడీ చేశా. ఒకసారి విని ఎలా ఉందో చెప్పు. చెప్పు. సరే, ఓపెన్ చేస్తే రే, ఇక్కడ కాదురా, అక్కడ. ఉమ్, స్టార్టింగే మడ్రా? అది సస్పెన్స్ రా. వినరా, అసలు ఏం జరిగిందంటే వన్ ఫైన్ ఈవినింగ్ ఫోన్లో మాట్లాడుతూ కనిపిస్తున్న ఇతని పేరు అర్జున్, మన హీరో. అర్జున్ తనతో చదివిన ప్రియా అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రియాకి కూడా అర్జున్ అంటే ఇష్టం. ఈ రోజుల్లో ప్రేమలో ఉన్న అమ్మాయిని కూడా కావాలనుకున్న అబ్బాయిలు కూడా ఉన్నారు. ఈ కథలో కూడా అలాంటి అబ్బాయి ఉన్నాడు. అతని పేరే విజయ్. ఒకరోజు విజయ్ మామూలుగా బైక్ పై వెళ్తుండగా ఫోన్ మాట్లాడుతూ ఉన్న అర్జున్ కనిపిస్తాడు. అర్జున్ చూసిన వెంటనే విజయ్ ఆగుతాడు. అర్జున్ మాట్లాడుతుంది ప్రియాతోనేనా అనే అనుమానంతో ప్రియాకి కాల్ చేస్తాడు. ఎన్నిసార్లు కాల్ చేసినా బిజీ టోన్ రావడంతో తను మాట్లాడుతుంది అర్జున్తో అని కన్ఫర్మ్ చేసుకుంటాడు విజయ్. అర్జున్ ప్రియా ప్రేమలో ఉన్నారని తెలిసినా ప్రియాని కావాలనే మూర్ఖ ప్రయత్నాలు చేస్తాడు విజయ్. కానీ దానికి ఆ అమ్మాయి ఒప్పుకోదు. అర్జున్కి విజయ్కి ఎటువంటి మనస్పర్ధలు లేకపోయినా ప్రియాని ప్రేమిస్తున్నాడని ఒకే ఒక కారణంతో అర్జున్పై పగ పెంచుకుంటాడు. కోపం పట్టలేని విజయ్ అర్జున్ దగ్గరకు వెళ్ళి ప్రియాని వదిలే అని వార్నింగ్ ఇస్తాడు. దానికి అర్జున్ ఒప్పుకోడు. వదలకపోతే చంపేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. మరుసటి రోజు ఉదయం బీచ్లో మాట్లాడుతున్న అర్జున్ని అటుగా జాగింగ్ వచ్చిన విజయ్ చూస్తాడు. ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు నువ్వు. అదే నేను చంపేస్తే అని అర్జున్ని ఆవేశంతో చంపేస్తాడు.
ఇప్పుడు చనిపోయిన అర్జున్ పరిస్థితి ఏంటి? ఏం జరుగుద్ది? చనిపోయిన అర్జున్ ఆత్మగా మారుతాడు. అవును, అర్జున్ ఎందుకు ఆత్మగా మారిపోతాడు? ఎందుకంటే తనను ప్రేమించిన ప్రియాకు అన్యాయం జరగకూడదని తను ఆత్మగా మారుతాడు. ఆత్మగా మారిన అర్జున్ విజయ్ని వేధించడం మొదలు పెడతాడు. దానితో అర్జున్ భయపడి వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేసి రమ్మంటాడు. వచ్చిన ఫ్రెండ్తో జరిగిందంతా చెప్తాడు. తన ఫ్రెండ్ ధైర్యం చెప్పి తనకు తెలిసిన ఒక మాంత్రికుడి దగ్గరకు తనకు తీసుకుని వెళ్తాడు. విజయ్ తన అజాగ్రత్త వల్ల ఆ నిమ్మకాయని చేజార్చుకుంటాడు. అటుగా వస్తున్న ఒక వ్యక్తి అక్కడ పడి ఉన్న నిమ్మకాయపై అడుగు వేస్తాడు. దానిలో ఉన్న ఆత్మ అతనిలోనికి ప్రవేశించింది. ఆ దేహాన్ని ఆవరించిన అర్జున ఆత్మ విజయ్ని వెంటాడి చంపేస్తుంది. అలా అర్జున్ విజయ్ నుండి తన ప్రేయసిని రక్షిస్తాడు. ఇది స్టోరీ. ఎలా ఉందిరా? బాగుందిరా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ రా.